ఈ రోజైతే నేను ఇంట్లోనే కాటుక తయారు చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇంట్లోనే కాటుక తయారు చేసుకుంటాను. టైం లేనప్పుడైతేనే బయట తెచ్చుకుంటాను. అది కూడా కళ్ళకి మంచిది కాదు. కెమికల్స్ అయి కలుపుతారని ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నేను ఎలాగ కాటుక తయారు చేసుకుంటానో ఆ విధానం అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఒక 5, 6 బాదం పప్పుల్ని కచ్చాపిచ్చా దంచేసేసుకొని కాటన్ తీసుకోండి. ఆ బాదం పప్పుల్ని ఇందులో పెట్టి ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇందులోకి ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మామూలు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఆవు నెయ్యి మంచిదని నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ దూదిని అందులో ఒక గంట సేపు దాకా నానపెట్టేసుకుంటే చక్కగా వెలుగుతుందనమాట. ఇలాగ ఒత్తి చేసేసుకొని అటు ఇటు సపోర్ట్గా ఏదైనా పెట్టుకోండి. పెట్టుకొని దానిపైన ఒక గుంటలాగా ఉన్న పళ్ళాన్ని అయితే పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ పొగ అనేది బయటికి పోకోకుండా ఆ పళ్ళానికే పట్టేస్తుంది అనమాట. మామూలు పెట్టారనుకోండి బయటకు పోతుంది. అలా కాకోకుండా కరెక్ట్గా దానికి సెట్ అయ్యేలాగా చూసుకొని పెట్టుకొని గాలి తగలుకోకుండా ఉన్న ప్లేస్లో పెట్టండి. గాలి తగిలింది అనుకోండి మంట అటు ఇటు వెళ్ళిపోయి మనకి కాటుకు తయారు చేసుకోవడానికి ఆ యాష్ చాలా తక్కువ వస్తుందనమాట. ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట ఇది స్టోర్ చేసుకుంటే. దీన్ని మనం ఆయిల్ కలిపేసామనుకోండి మళ్ళీ వాడేసుకోవాలన్నమాట. ఇలా స్టోర్ చేసుకుంటే డ్రైగా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇందులో ఆయిల్ కానీ ఆముదం కానీ నెయ్యి కానీ వేసేసుకొని కాటుకులా తయారు చేసుకోవచ్చు. చాలా కొద్దిగంటే కొద్దిగా చాలండి. చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మంచిది కళ్ళకు కూడాను. కళ్ళు బాగా అందంగా కనిపిస్తాయి నల్లగా బయట కొనే ఆటికన్నా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే సాగు బొట్టు తయారు చేసుకోవడం చూద్దాం. ఒక గుప్పుడు సగ్గుబియ్యాన్ని వెనుపు ముక్కుల్లో వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక గుప్పుడు సగ్గుబియ్యానికి 2 గుప్పుళ్ళు దాకా బియ్యం కడిగి ఆరబెట్టుకున్న బియ్యం తీసుకున్నాను. ఇందులో వేసి బాగా నల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి. నేను చూపించేదైతే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇవి బాగా నల్లగా అయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసి అవి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత వడగట్టేసి వేసుకుంటే సరిపోతుంది. ఇది అనుకోని టైం టేకింగ్ అనమాట. ఇది బాగా నల్లగైపోయిన తర్వాత పొడి చేసుకొని అందులో మళ్ళీ నీళ్లు కలుపుకొని బాగా ఎగరపెట్టుకోవాలి. ఎగరపెట్టుకొని మళ్ళీ దాన్ని వడకట్టాలన్నమాట. డబల్ టైం మనం స్టెయిన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల టైం ఎక్కువ పడుతుంది. అలాగే ఇది మెత్తగా ఉండడం వలన మనం వడగట్టేటప్పుడు చాలా రిస్క్తో కూడుకున్న పని. అలా కాకుండా ఫస్ట్ చెప్పిన పద్ధతి పాటించండి. ఇలా కూడా వస్తుంది కానీ అది ఈజీగా అనిపించింది అనమాట. నేను ఇలా తయారు చేశానమాట. ఇలా తయారు చేసేసుకొని వడగట్టుకొని ఒక 2 రోజులు మనం ఎండలో పెట్టేసుకుంటే గట్టిపడిపోతుంది. ఇది సంవత్సరం దాకా పాడవకోకుండా నిల్వ ఉంటుందనమాట. చిన్నపిల్లలకి చాలా మంచిది. ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.